ఎంత దూరం ఉన్నది? అర్ధ గంట 3 రోజుల నుంచి బాగా ఉంటుందా? దానం కూడా వేసుకొని ఏడాడు మామూలు దానం కూడా వేసుకునే ఒళ్ళు వేయడే ప్రశాంతంగా పొద్దున వస్తే మాట్లాడని చెప్పింది. మీరు ఆంధార ఏమన్నా న్యాయం చేస్తానంటే చేయండి, లేదు నీదే నీకు ఇప్పిస్తానంటే ఇక నా బిడ్డకు ఏది న్యాయం చేస్తారో మీదే బాధ్యత. మొత్తం కలిపి ఎంత ఉన్నది అమ్మాయి? 30 తులాలు కట్నం 50. చెప్పింది ఇప్పుడు మాకు మంచిది, ఎందుకంటే మాట్లాడడం తోచబడదో చెప్పిన విషయం అబద్ధం నిజం వీళ్ళకి కూడా తెలియాలి కదా. ఈ పిల్లవాడు ఏమైతే అమ్మకు సత్యం వాళ్ళకి ఏమైతే తమ్ముడు అదేనమ్మా, మనకు ఒరిజినల్ గా వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత చెప్తాను కదా, అది 50 లక్షలు ప్లస్ 30 తులాల బంగారం. 25 లక్షలు అప్పుడు బుద్ధి పేరు ఫిక్స్ చేసింది కదా మన మహిళా పోలీస్ స్టేషన్ మాట్లాడారు. అది 11 అప్పుడు 11 లక్షలు మీరు అందరు సంతకాలు పెట్టి పంపించారు. నాకు 11 లక్షల కట్నం ఇవ్వాలని బాండ్ పేపర్ మీద రాసిండా, అవి 11 లక్షలు ఫిక్స్ చేసిన. అంతకంటే ముందు 13 లక్షలు వేసిన, 13, 11 24 అయినాయా, 26 లక్షలు చేతికి ఇచ్చిన బంగారం, 30 తులాల బంగారం. అయితే అన్న ఈ బంగారం అక్కడ ఉండడానికి కారణం ఏం చెప్పన్నా, మేము ఎలిషాలకు పెళ్లి పోయినాం, నా బిడ్డ పెళ్లి వచ్చింది. పెళ్లి వచ్చినాక ఏంటంటే నాకు కంపెనీ నుండి హైదరాబాద్కు రిపేర్ రాసిరు. మేము ఆడ డిన్నర్ చూసుకున్నాము, ఇటు అత్తమని వస్తే లేదు నువ్వు సీసీలో దిగాలని నా బిడ్డని అన్నది. బిడ్డ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను, బంగారం నీ దగ్గర నువ్వు ఉంచుకో, నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాక నీ బంగారం తెచ్చుకుంటాను అన్న వాళ్ళు. నేను హైదరాబాద్ నుండి ఇలా పొద్దున దిగిన వాళ్ళ అత్తమ్మ చచ్చిపోయిందని నాకు మా బిడ్డ ఫోన్ చేసిందంటే ఈయన ఎట్లా చేసిండు తెలుసా, దీన్ని అక్కడనే ఉంచిండట సీసీలో. ఇక్కడికి వెళ్ళొచ్చిండు చెల్లె బావ అయ్యా వీళ్ళందరూ దాన్ని పిలిపిపోవాలని డిస్కషన్ చేసుకున్నాక ఏమైంది, దీన్ని అక్కడ కూర్చుండే పెట్టిండట. మేము వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఒప్పుకోకుండా పెట్టినాం, ఇవన్నీ మీ అమ్మోళ్ళు కొన్నారు అని పెట్టిర్రని మా చుట్టాలకు చెప్పకు అని తల్లి ఇక్కడ చచ్చిపోయినా కూడా అక్కడ క్లాస్ పీకిండట కూర్చుండబెట్టి. పీకినాక దీన్ని అక్కడనే వదిలిపెట్టిండు, ఇక్కడికి వచ్చిండు. ఇలా నిర్ణయం చేసుకొని దాన్ని రమ్మని ఫోన్ చేసిండట. ఫోన్ చేసినా మా నా దగ్గర 1 రూపాయి లేదు, నేను ఎట్లా రావాలి ఏ రకంగా రావాలంటే పక్కలను 100 రూపాయలు అడుకొని వచ్చిందట. అక్కడికి అటు డైరెక్ట్ వచ్చినాక